జోయల్ వచ్చి వివరిస్తారు. లూకాసు సువార్త 23:46 చదవండి. ఆయన ప్రార్థన చేసి 7వ మాటను మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా మంచి దేవ, ఇప్పుడు వరకు నీ బిడ్డలు అనేకమైనటువంటి మాటల చేత ప్రభా సంఘాన్ని మీరు ఆదరించారు. మనుషుడు ఒట్టివాడు ప్రభా, నువ్వు అభిషేకించేటువంటి ఈ మంటి పాత్ర చేత నీవు ఏ మాటలైతే సిద్ధం చేసావో ఆ మాటల చేత ఇప్పుడున్నటువంటి మా అందరినీ తృప్తిపరచమని, నాయన విన్న ప్రతి మాట మా అందరిలో ఫలింప చేయమని, మహిమ తెచ్చుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. సిలువలో పలికినటువంటి 7వ మాట చెప్పడానికి నాకు ఆధిక్యతనిచ్చినటువంటి సేవకులు పితరయ్య గారికి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సంఘానికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారా? సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలు ఎలాంటివంటే మట్టిలో మనకు దొరికినటువంటి ఆనిముత్యాలు లాంటివి. ఈ మాటల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ మాటలను వింటున్నప్పుడు మనకు అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. నేను చెప్పేటువంటి మాట మీకు అందరికీ తెలిసిన మాట. మరలా దేవుడు ఈ మనుషుల నోట నుంచి ఏ మాటలనైతే రప్పిస్తాడో ఆ మాటల చేత దేవుడు ఈ మాటలని దీవించిపోతూ ఉన్నాడు. చూడండి, ఈ సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 3 మాటలు కేకతో వేసినటువంటి మాటలు, అంటే కేక వేసి దగ్గరగా చెప్పినటువంటి మాట. మొదటిది కేక వేసినటువంటి మాట ఏంటంటే 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చు. అది కేకతో ఆయన పెట్టి వేసినటువంటి మాట అన్నమాట. 2వ మాట ఏంటంటే 6వ మాట, ఇందాక చెప్పినటువంటి మాట. అది విజయానికై ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి కేక. ఈ 7వ మాట కూడా ఎలాంటిదనంటే చూడండి, ఒక కేక వేసి చెప్పినటువంటి మాట. ఏమని చెప్తా ఉన్నాడనంటే చూడండి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని బిగ్గరగా కేక వేసి ఈ మాట చెప్పాడు. ఈ మాటలకి ఒక 3 అర్థాలు నేను చెప్తాను. తర్వాత మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది ఆక్రందన, అంటే పాపములకు అతను దగ్గర చేయబడుతున్నాడు అనేటువంటి ఆక్రందనతో వేసినటువంటి కేక. 2వ మాట ఏంటంటే నేను సాధించాను అనేటువంటి కేక. 3వది ఏంటంటే మనల్ని సమకూర్చడానికి ప్రభు పడినటువంటి ప్రయాస వ్యర్థం కాలేదు అనేటువంటిది 3వ కేక. కాబట్టి చూడండి, ఈ 3 కేకల్లో ఒక అర్థం ఉంది. 3 కేకల్లో ఒక అర్థం ఉంది. ఒక్కొక్క అర్థాన్ని మనం ధ్యానించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అర్థమవుతుంది. అయితే ఈ 3వ మాట అనగా ఈ 3వ కేక ఎలాంటిదనంటే చూడండి, ఆయన్ని తనకు తానుగానే ప్రభుకి అప్పగించుకున్నాడు. చూడండి, ఆయన మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఎవరి పక్షాన అంటే మనుషుల పక్షాన, అనగా నీవు నేను మనందరం చేసినటువంటి ప్రజలందరి యొక్క పాపాల వలన ఆయన సమర్పించుకోవడానికి అప్పగించుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఆయన అప్పగించుకునేటువంటి ఆ ప్రక్రియను చూడండి తన మాట ద్వారా తండ్రికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అందుకనే ఇది అనంట 3వ గంటలో, అనగా మొదటగా ఆయన సిలువ వేయబడింది 9 గంటలకి. ఆయన సిలువ వేయబడ్డాడు. ఎన్ని గంటలకండి? 9 గంటలకి. 9 గంటలకు ఆయన సిలువ వేయబడి మధ్యాహ్నము 12 గంటలకు ఆయన కొన్ని మాటలు మాట్లాడి, ఆ తర్వాత 3వ గంటకి, అనగా చివరిగా ఆయన తన ఆత్మను ప్రభువుకి అప్పగించుకునే సమయానికి 3 అయిందంట. ఆ 3 గంటలకి ఏం జరుగుతుందంటే పరిశుద్ధుడైనటువంటి యాజకుడు తన బలిని అప్పగించేసిన తర్వాత, తన యొక్క బలిని సంపూర్తి చేసిన తర్వాత ఆ బలిని అందరికీ అప్పగించేశానని తెలియజేయడానికి ఒక బోర ఊతాడంట. ఏమూతాడండి? బోర ఊతాడు. ఆ బోరే చూడండి విజయానికి సంకేతం. ఏంటండి? ఇయాలకే నువ్వు బ్రతికిపోయావు అని చెప్పడానికి సంకేతం అన్నట. లేకపోతే నువ్వు ఈరోజు బట్ట కట్టావు అనటానికి అది ఒక సంకేతం అన్నమాట.
అలాగే చూడండి, మనుష్యుడు బ్రతికాడు, వాడు పాపం నుంచి విడిపించబడ్డాడు, నరకపు పొలిమేర నుంచి అతడు తప్పించబడి క్రీస్తు యొక్క జీవంలోనికి వాడు దాటిపోయాడు అనేటువంటి మాటను బోరగా ఉదింది చూడండి యేసుక్రీస్తు వారండి. ఆ బోర ఏంటంటే, నా ఆత్మ నీకు అప్పగించేసుకుంటున్నాను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. చూడండి, అప్పగించుకోవడం అనేటువంటి మాటకి 2 మాటలు లేకపోతే ఒక 3 మాటలు చెప్తాను. ఇది గ్రీక్ నుంచి వాడబడినటువంటి మాటలు అన్నమాట. చూడండి, మన శరీరానికి, దేహానికి ఉపయోగించినటువంటి మాట ఏంటంటే సోమ అంటారు. ఏమంటారండి? సోమ. ఇది సోమ అనేటువంటి పదం నుంచి వచ్చింది. రెండవది ఏంటంటే ప్రాణం. ఏంటండి? ప్రాణం. ప్రాణం అంటే న్యూమ. ఫస్ట్ది ఏంటండి? సోమ. రెండవది న్యూమ. మూడవది ఏంటంటే ఆత్మ. ఏంటండి? మూడవది ఆత్మ. ఈ మూడవ మాటకి అర్థం ఏంటంటే సోకే. ఏంటండి? సోకే. ఈ సోకే అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఆత్మ అని అర్థం. ఆ ఆత్మని ప్రభువు ఆయనకి అప్పగించుకున్నాడు. అంటే పరిపూర్ణంగా ఈ ఆత్మని మరలా దేవునికి అప్పగించుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది డబ్బుకి వాళ్ళ ఆత్మను అప్పగించుకుంటున్నారు. ఈ రోజుల్లో చూడండి, లోకానుసారమైనటువంటి జీవితానికి వాళ్ళ ఆత్మను అప్పగించుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ జీవితాన్ని వేటుకు వాళ్ళ యొక్క ఆత్మను అప్పగించుకుంటున్నారు. చూడండి, సపోజ్గా మనం బైబిల్ గ్రంథాన్ని తీసి కొన్ని అక్కడక్కడ మనం వెరిఫికేషన్ చేస్తే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, బిలాము అనేటువంటి ప్రవక్త అంట తన ఆత్మని దేనికోసం అప్పగించుకున్నాడు? డబ్బుకి అప్పగించుకున్నాడు. ఏంటంటే తన ఆత్మని దేనికి అప్పగించుకున్నాడు? డబ్బుకి. ఇలాగా అనేకమైనటువంటి వాళ్ళు ఇలాగ వాళ్ళ ఆత్మని ఆయా వాటికి అప్పగించుకున్నారు. కానీ ప్రభు మనం రక్షించడం కొరకు ఆయన తన ఆత్మని తండ్రికి అప్పగించాడండి. మనం అప్పగించాల్సింది మన ఆత్మని ఎవరికనంటే ప్రభువుకే మన ఆత్మని అప్పగించాలి. ఈ రోజుల్లో వాళ్ళ ఆత్మల్ని మధ్యలోనే వాళ్ళకి వాళ్ళే చుట్టేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం సంపూర్ణం చేయబడలేదు. దానికి గల కారణం ఏంటంటే ప్రభువుని ఇంకా వాళ్ళు గుర్తించలేదు. ఇంకా ఈ మాటలో ఉన్నటువంటి అర్థము ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు అని ఈ మాటకు ఉన్నటువంటి అర్థం. అయితే చూడండి, బైబిల్ గ్రంథంలో చాలామంది వాళ్ళ ఆత్మను అప్పగించుకున్నారు. నేను మీకు ఆ బైబిల్ రిఫరెన్స్ చూపిస్తాను, కానీ ఎవరు చదవద్దు. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 38వ వచనంలో అబ్రహాము అంట తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడంట. ఇస్సాకు అంట 35వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడంట. యాకోబు 49వ అధ్యాయం 33వ వచనంలో దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడంట. దావీదు కీర్తన గ్రంథంలో 31వ కీర్తన 5వ వచనంలో తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడంట. స్టెఫను అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయము 59, 60 వచనాల్లో ప్రభువుకి తన ఆత్మను అప్పగించుకున్నాడు. పౌలు 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో ప్రభువుకి తన ఆత్మని అప్పగించుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడానండి తండ్రి అయినటువంటి దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. మనమందరం కూడానండి మనం ఏం చేయాలంటే మన ఆత్మని ప్రభువుకి అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడు అండి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మకి అర్థం ఉంటుంది. ఏముంటుందండి? అర్థం ఉంటుంది. మొన్నేంటి వెనకటి వలే మొన్న అయిపోతుంది. ఆత్మ తాను దయచేసినటువంటి దేవునికి మరలా తిరిగి వెళ్తాలి. అలా వెళ్ళాలి అంటే ఈ నేడు అనేటువంటి దినమంది ఒకవేళ రక్షించబడకుండా ఉంటే మన ఆత్మను ప్రభువుకి అప్పగించుకోవాలి. అలాగే ఆత్మన కాపరి అయినటువంటి ఆ దేవునికి రక్షించబడినటువంటి మన ఆత్మను అప్పగించుకుంటే మనము నిత్య జీవనంలోకి చేరడానికి అవకాశం ఉంటుంది. చివరిగా నేను చెప్తాను, ఇది ఏంటి అంటే చివరి సమర్పణ. ఏ సమర్పణ అండి? చివరి సమర్పణ. ఈ చివరి సమర్పణ ఎలాంటిదనంటే యేసుక్రీస్తు వారు తన యొక్క చివరి సమర్పణ ఎలా చేసుకున్నారని అంటే రోమా సైనికులంట తన వస్త్రాన్ని తీసేసుకున్నారు. ఏం చేసుకున్నారండి? రోమా సైనికులు తమ వస్త్రాన్ని, యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని తీసేసుకున్నారు. అలాగే యేసేపు అరిమత్తయి అయినటువంటి యేసేపు అంట తన యొక్క దేహాన్ని తీసేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? తన దేహాన్ని తీసేసుకున్నాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవునికి తన ఆత్మనే అప్పగించేసుకున్నాడు. నేను ఒక మాట చెబుతాను, ఏంటంటే మన కొరకు ఆయన దాచుకున్నదంటే ఏమీ లేదు, అంతా ఇచ్చేసుకున్నాడు. ఏంటండి? మొత్తం అంతా ఇచ్చేసుకున్నాడు.
చూడండి, ఇదేదో మిగిలిపోయిందని అనటానికి ఏమీ లేకుండా ప్రభు మన కోసం అంతా అప్పగించేసుకున్నాడండి. ఈ రోజుల్లో మనం ఆయన కోసం అప్పగించుకోవడానికి, మన ఆత్మను అప్పగించుకోవడానికి ఎన్నోసార్లు ఆలోచిస్తాం. కానీ ప్రభు ఏమాత్రం ఆలోచించుకోకుండా, ఏమీ దాచుకోకుండా అంతటినీ ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ మాట వింటున్నటువంటి మీ జీవితాల్లో ప్రభుకి మీ ఆత్మను అప్పగించుకోండి. అందుకని అంటాడు చూడండి, పేతురు రాసినటువంటి పత్రికలో, రక్షించబడినటువంటి వారికి మీ ఆత్మలకు కాపరి అయినటువంటి ఆయనకి మీరు అప్పగించుకోండి అంటాడు. ఏమంటాడండి? అప్పగించుకోండి. ఎక్కడైనా నీ ఆత్మని ప్రభువుకి అప్పగించుకోకపోతే నువ్వేమైపోతావు అంటే ఎడారిలో పోతున్నట్టుగా నీ మార్గం ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఎడారిలో పోతున్నట్టుగా. మన మార్గము మంచిదైనదిగా ఉండాలనంటే, మన గమ్యం మంచిదైనదిగా ఉండాలనంటే మనం ఏం చేయాలనంటే మన ఆత్మని నేడు అనేటువంటి దినమంది రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. ఏమండి, చాలామంది చెప్పారు ఇదే మాట. పోయిన సంవత్సరం మనం బ్రతుకుతామనేటువంటి ఆశ కూడా మనకు లేదు. మాకు వచ్చేసిందా అన్నంత భయం మనకు వచ్చేస్తుందా, మన కుటుంబానికి వచ్చేస్తుందా, మన బిడ్డలకు వచ్చేస్తుందా, అరే మన దేశానికి వచ్చేస్తుందా అనేటువంటి భయంతో బ్రతికామండి. కానీ చూడండి, మనం ఎలా బ్రతికామని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. చూడండి, ఈ సంవత్సరం కూడా ప్రభు సన్నిధిలో ఉన్నామనంటే ప్రభు యొక్క అవకాశం. చూడండి, ఏ సంవత్సరం లేదండి సంఘాలు ఆగిపోయి, లేకపోతే సంఘాలు కట్టబడి ఎవరో కూడుకోలేటువంటి పరిస్థితి ఏ సంవత్సరం కూడా లేదండి. ఒకసారి పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను విన్నాను. నేను పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు ఇలాంటి మాట ఎప్పుడు వినలేదని పాస్టర్ గారు చెప్పారు. ఏంటంటే ఇలాంటిది అంటే ఇలా కూడుకోవడం ఆగుతామనేది ఎప్పుడు జరగలేదు. అలాంటి పరిస్థితి వచ్చిందండి పోయిన సంవత్సరం. మనం ఇప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదు. కాబట్టి నేడు అనేటువంటి దినమంది మన ఆత్మల్ని ప్రభువుకు అప్పగించుకుందాం. అట్టి కృప ఈ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, వందన ఇప్పుడు వరకు 7 ద్వారా నాయన మంటి మాత్రం ప్రభా మేము కేవలం నిష్ప్రయోజనమైనటువంటి వాడు, ఏమాత్రం కూడా యోగ్యం కాదు నాయన. అయినా కానీ మీ పాత్రలుగా ఉపయోగించుకొని ఒక్కొక్క మాట ద్వారా నాయన సంఘాన్ని మీరు దర్శించడానికి వందన. సంఘాన్ని మరింతగా పోషించండి. కుంటి గుడ్డి ప్రభా ఇంకా నిరాశ్రాయులుగా పడేయండి నాయన. ఆత్మ విషయంలో ఇంకా కనబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మేలుకొలుపును దయచేయండి. మరింత బలం ఇవ్వండి నాయన. ఆ యాకోబును బలపరిచి, అయ్యా ఆ ఏలియాను బలపరిచి, మరలా నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉన్నదన్నట్టుగా ప్రభా మా ముందు నాయన నీ మించినటువంటి ప్రయాణంలో మేము ఓపికగా విశ్వాసములకు కర్తమైనటువంటి నీ వైపు చూసి కొనసాగడానికి కావలసినటువంటి శక్తిని, అభిషేకము సంఘమంతటిని మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఎవరైనా రక్షించబడకుండా ఉంటే వారు రక్షించబడి వారి ఆత్మను ప్రభువుకు అప్పగించుకోవడానికి, నీకు అప్పగించుకోవడానికి నువ్వు సహాయం చేయ ప్రభా. మా ఆత్మను రక్షించబడినటువంటి మేమందరం నువ్వు కాపు కాసేవాడు ప్రభా. నీ కాపు కాసేటువంటి ఆ గొప్ప కాపరితనానికి మా ఆత్మను అప్పగించుకుని నాయన సురక్షితంగా నీ వైపు నడవడానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అందరికి వందనాలు. చక్కని చివరి మాట చక్కగా వివరించి మన ఆత్మను ఏం చేయాలి? తండ్రికి అప్పగించాలి. ఏంటి అంటే అప్పగింత. ఇప్పుడు అప్పగింతలు ఆడతాం కదా, మన అడిగే వెళ్ళినప్పుడు ఏమండి ఇల్లు అప్పగింతలు, పిల్లల అప్పగింతలు, కొన్ని అప్పగింతలు పెడతా ఉంటాం కదా. అది ఇది అప్పగింత. ఏంటి అప్పగింత అని చూస్తే మనకి ఇచ్చింది మనలో మనం ఎక్కడో అప్పగింత. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు, మనం అడిగి వెళ్ళినప్పుడు మన ఇంట్లో మనం పెంచుకునే యొక్క పెంపుడు యొక్క మంచి నెంబర్లు ఉన్నాయనుకోండి. మనం ఊరు వెళ్తున్నాం మంచిగా, ఈ లోపల పక్కింటి వారికి ఏం చేస్తామంటే, ఏమండి ఈ నెమళ్ళు కొంచెం మేము వచ్చేదాకా కొంచెం చూసి పెట్టండి అని చెప్పించాం. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిన తర్వాత పేరు రావాల్సినట్టు చాలా కాలం పట్టేసి ఈ నెమళ్ళు ఏమైపోయినండి లోపల ఈ పక్కింటి వారికి ఆహారం అయిపోయినాయి. వాడు క్యాకెట్ వచ్చేస్తారు, రాజు అంటే వచ్చేస్తారు, రాణి అంటే వచ్చారు, వెళ్ళిపోమని వెళ్ళిపోతే వచ్చేవాడు వచ్చేస్తారు. ఇంకా వాడికి ఎలా ఉందంటే ప్రాణంతో సంబంధంగా అయిపోయింది. ఇంకెవరు రారులే అనుకున్నంత పరిస్థితి అన్నమాట. చివరికాయతో వచ్చేసారు వాడు.
వచ్చేసి ఏమంటే మా నెమడు మాకు ఇచ్చేటప్పటికి అంత బాధపడిపోతానంట. ఎలా ఇవ్వాలండి, ఇంతకాలం పెంచి ప్రాణంతో సేవ చూసుకున్నాం, మరి కదండి, మరి మీకు ఇచ్చేయాలండి కదా, మరి మాకు ఇచ్చారు కదా అంటే ఇవ్వలేమండి అంటున్నారు. సరే, మొత్తం మీద మరో దుక్కున ఈ మాట 3 వ్యక్తులుగా పెట్టారంట. ఎవరి ప్రాణంతో సమానంగా చూస్తామండి. సో రాజు అని వచ్చేస్తుందండి, రాణి అంటే వచ్చేస్తుందండి, వెళ్ళిపోబడి వెళ్ళిపోతుందండి. ఎంత ప్రాణ ఏమండి తో సమానంగా పెంచుకున్నాం కదా, ఇప్పుడు చిచ్చేమంటారండి అంటే వాళ్ళంట మరి నెమ్మలు ఆయనే కదా, ఆయనేనండి. కాబట్టి ఆయనకి ఇచ్చేయాలంతే. నువ్వు ఎలా పెంచుకున్నావు అనేది ముఖ్యం కాదు, ఆయన దానికి అప్పగించడం న్యాయం. దేవుడికి స్తోత్రం. అలాగే మనలో ఆత్మ దేవుడు పెట్టాడు. మన శరీరానికి మనసు ఉంది, ఆత్మకు మనసు ఉంది. శరీర మనసు, ఆత్మ మనసు, 2 మనసులు ఉన్నాయి తెలుసా? బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది 2 మనసులు ఉన్నాయి కదా. అయితే అలాగే ఇక్కడ చూస్తే మనకు ఆత్మను అప్పగించాడు దేవుడు, మనలో పెట్టాడు. ఈ శరీరాన్ని ఆయన సిద్ధం చేసి, ఎవరి శరీరాన్ని ఆయన ఏర్పాటు చేసి ఆయనలో నుండి జీవాత్మను మనలో ఊదాడు. ఇది ఆయనది, ఇది ఆయన సొంతం. ఇది నాకంటే ఊదాం. ఒక 70 సంవత్సరాలు నీకు చెప్పుకున్న పర్లేదు, ఒక 8 సంవత్సరాలు పెట్టుకున్నాం మంచిదే. కానీ ఏం చేయాలో తెలిసి వెళ్ళేటప్పుడు మర్యాద ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి? ఎవరి తీసుకుంటాడు. కానీ ఏమైపోతుందంటే ఈ సాక్ష్యం పోతుంది, మీ ఇడుగుపోతాయి. కనుక మనం ఏం చేయాలి? అప్పగించాలి. అప్పగించిన మనకు అనుగ్రహించిన దాన్ని అప్పగించాలి. దానికి మాదిరి ఎవరిని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యేసు అంతా చెప్పాడు. అది స్టెప్ కూడా కదా. ఆయన ఏం చేశాడంటే తన ఆత్మను దేవుడికి ఏం చేశాడంట? అప్పగిస్తున్నాడు. ఆ చివరి కట్టంలో యేసు ప్రభువుని ఆత్మను చేర్చుకో, మన ఆత్మను చేర్చుకో. అవును పిల్లరా, ఆ విధంగా మనము చిత్తపడాలి. మనం కాదని అర్థమైందండి. ఇక్కడి నుంచి మనము మరో ఇంటికి వెళ్ళిపోతున్నాం. అదే మన ఆత్మను ఆయన అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని ఆ విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఏంటంటే మనలో ఆత్మ దేవుడు అని చెప్పడానికి చూడండి, ఆది కాండంలో ఒక మాట రాయబడింది. ఆది కాండంలో 2:7 ఏముంది? ఆది కాండం 2:7 అది. కాబట్టి మనలో జీవాత్మ అనేది ఆయన మనలో ఊదాడు, మనలో పెట్టాడు. కాబట్టి ఆత్మ అయింది, ఆయనలోకి వచ్చింది. ఇక ప్రసంగి 12:7 మొదలైనది ఎక్కడి వల్లే మొదలైపోయింది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్క వెళ్తుందని చెప్పి రాయబడి. కాబట్టి మనలో ఆత్మ అయింది, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు అప్పగించాం మనం. అంతేకాదండి, ఇక్కడ పరిశుద్ధంగా చెప్పబడుతుంది కదండి. మన ఆత్మ ఎప్పుడైతే ఆయన అప్పగిస్తామో ఆయన విశ్రాంతి పొందుతుంది అంటాడు ప్రపంచంలో. అలాగనే మన ఆత్మ ఏం చేయాలంటే ఏమండి, దేవునికి అప్పగించాలి తప్ప ఇందాక జోయగా చెప్పినట్లుగా ఎవరి ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల అప్పగిన కాదు. అర్థమైందండి. అపోస్తల కార్యాలు 1:17 రాయబడుతుంది. అదేమని రాయబడితే హోదా ఏం చేశాడు? గురిపోసుకున్నాడు. ఆత్మ అప్పగించలేదు, గురిపోసుకుని చచ్చిపోయినట్లుగా పరిశుద్ధంగా. ఆత్మహత్య అనేది అది చాలా పాపం. ఇతరులని చంపడం ఎంత నేరమో మనం చంపుకోవడం కూడా అంతే నేరమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంతేకాకుండా మన జీవం ఆయన దాచిపడుతుంది క్లాస్ చెప్తూ ఉంటాడు. చివరి మాట జ్ఞాపకం చేసి చూపిస్తారు. అదేంటంటే ఈ ఆత్మ దేవునిది అని అనడానికి ఒకే ఒక ముఖ్యమైన ఆధారం చూపిస్తారు. సంఖ్యాకాండం 27:17. సంఖ్యాకాండము 27:15 చదువుతాం. ఆ మాట చదువుతుంది. సమస్త మానవుల ఆత్మలకు దేవుడు ఆయన. ఏమండి? సమస్త ఏమండి? ఏ దేశంలోడైనా, ఏ ప్రాంతంలోడైనా, ఏ కులంలోడైనా, ఏ మతంలోడైనా నీ ఆత్మకు మాత్రం దేవుడు ఆయనే, యెహోవా. దేవునికి స్తోత్రం. సమస్త మానవుల ఆత్మలకు దేవుడైనది దేవా అని చెప్పి ఇక్కడ ఏమండి రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మకు దేవుడు తండ్రి ఆయన. కనుక మన ఆత్మను ఆయన అప్పగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో చివరి దినాల్లో
మనందరము కూడా ఎవరి ఆ విధంగా చింతపడాలి, మన ఆత్మను ప్రభువుకు అప్పగించాలి. ఈ ఈ ఈ ఈ విధంగా మనం అప్పగించబడాలంటే చింతపడుతూ ఉండాలి. మనకిచ్చినటువంటి ఆ రక్షణ అనుగ్రహించబడి ఆ ప్రభుతో మనం సాగుతూ ఉండాలి. ఆయనతో సహవాసంలో సాగిపోతూ ఉండాలి. ఆయనలో మనం ఉంటూ ఉండాలి. ఆయనతో మనం ఉంటూ ఉండాలి. ఏమంటే ఆయన కలిగిన వారిగా మనం ఉండాలి. ఆయనలోనే మనము ఏమండి ముందుకు సాగిపోతూ ఒక రోజున మన ఆత్మను ప్రభుకి అప్పగించినట్లయితే యుగయుగాలు కూడా ఆయన చేస్తాడంటే పరలోకం మందు మనం అక్కడ యుగయుగాలు ఉన్నట్లుగా అక్కడ తీసుకువెళ్ళి మనము ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకుందామండి. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడతాం, పాట పాడుకుందాం. 2017 పాట పాడతాం. 1107 పాట చూడదాం. కలువరిగిరిలో శిలువరాయిని వేలాడితివా యేసయ్యా. కలువరిగిరిలో శిలువదారిని వేలాడితివా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను వేసాకి జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను వేసాకి జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. సిలువరిగిరిలో శిలువదారివై వేలాడితివా యేసయ్యా. కలువరిగిరిలో శిలువదారివై వేలాడితివా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో శిలువదారివై వేలాడితివా యేసయ్యా. కలువరిగిరిలో శిలువదారివై వేలాడితివా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం కూడా మంచిది. అప్పుడు నిలుస్తాను. మనం ఉంది ఇక ముగింపులో మనం వచ్చేసాం. చక్కగా 17 మాటలు ఆ విధంగా చెప్పబడి చక్కగా వివరించినది ప్రతి ఒక్కొక్కరికి కూడా ప్రభుత్వ యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఆసక్తితో శ్రద్ధతో మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మరి ఎక్కువ సమయం కూర్చోవడం కూడా చాలా ఇబ్బంది. నిలబడటం కంటే కూడా కూర్చోవడం కష్టం. కాబట్టి నిలబడినప్పుడు ఏదో మాట్లాడుకోవడం తెలియదు, కానీ కూర్చోవడం అనేది చాలా కష్టంతో కూడింది. అంటే మాకంటే ఎక్కువ కష్టం మీరే. ఆ విధంగా కష్టపడటానికి ఇష్టపడి మరి ఇంతవరకు కూడా చాలా ఓపికతో కూర్చుంటూ చక్కగా ఆ మాటలను మీరు మీ హృదయాల్లో చక్కగా మరి అమర్చుకున్నారు, ఇలా ఇముడ్చుకున్నారు.
అందుకు బట్టి కూడా నేను మిమ్మల్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా పరిచయించు వందనాలు. ఇక చివరిగా ఒక మాట ఉంది, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత ఇక్కడ కావలపురం పుష్ప మీ అందరి వరకు ఒక పరిచయించి ఒక పరాగం చెప్పవలసింది అది తీసుకుని ఇక్కడి నుంచి మనం అందరం వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి మన టైం యొక్క సహజ ఎన్నింటికి ఆయన ప్రాణం పెట్టాడు దాని లెక్క ఏంటండి 3 దాంట్లో పదకొండు లోపల మాత్రం ముగించాం. ప్రైజ్ హల్లెలూయా. అందరూ ఈరోజు పేరు కూడా ప్రారంభించాం. ప్రతి సంవత్సరం 3 పైన అయిపోయింది 3 అనుకుంటున్నాను నేను. ఈ సంవత్సరం కొంచెం తొందరగానే ప్రారంభించాలి. సమయానుకున్నట్టుగానే ప్రారంభించాలి. అలాగే మన అందరం కూడా ఆ సమయాన్ని ప్రతిదీ కూడా సద్వినియోగపరుచుకుందాం. సమయానికి ప్రతి ఒక్క విషయంలో కూడా పర్ఫెక్ట్గా మనం టైం ప్రకారంగా మనం చేతపడడానికి మనకు ఎంతో ఆశీర్వాదం. సరే ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఇదేంటి అంటే ఇక్కడ ఆ వ్యక్తి గురించి పెద్దగా మనం పట్టించుకోం, కానీ అతను ప్రాముఖ్యమైన వ్యక్తి. చరిత్రలో నుంచి కూడా కొంత మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఎవరు అంటే చూడండి, యేసు ప్రభుని తీర్పు తీర్చిన తర్వాత ఫైనల్గా గవర్నర్ తర్వాత ఏం చేశారంటే చిలువకు అప్పగించారు. ఏంటంటే చిలువకు అప్పగించారు. ఒకటి తక్కువ 30 దినాలు పట్టమని, అలాగే మరి ఆయనకి ఏదైతే పెట్టబడాలో అన్ని రకాలుగా కూడా ఆ శిక్షణ అమలుపరచమని ఎవరికి అప్పగించాడని శతాధిపతికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు అంటే వారు అంటే చూడండి, మనకి ఏదైనా కేసులో వృత్తి అండి అని చెప్పి జడ్జి గారు ఆగ్రహిస్తాడు, కానీ ఆయన వృత్తిస్తే వారు ఏదైనా ఉంటారు అన్నమాట. వారికి అప్పగించబడదు. గమనించండి, మనకి ఎవరికైనా మన రాష్ట్రంలో మన దేశంలో కూడా కొంతమంది వృత్తిస్తారు, కానీ ఆ వృత్తి దానికి ఇంత కాలం పట్టిందండి. తీర్పు తీసినప్పుడు ఊరి అని ప్రకటించిన తర్వాత కూడా చాలా రోజులు ఇస్తారు, గొడవిస్తారు. ఆ దేశ ప్రభుత్వం ఆ రోజున తీర్పు, ఆ రోజునే ఎవరి శిలువ మరి ఇక మొయ్యటం కదా, ఆయన చేతే మోయడు. గమనించారా? ఇంకొక 2 శిష్యులు ఉన్నారు కదా, వాడు మోస్తారు శిలువ, ఎవరు మోస్తారు మోయినట్టు ఉందానికి అంటే శిలువ శిక్ష వేయబడిన శిలువ ఎక్కలేదు. చూడండి, అంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా ఇలాంటి శిక్ష పడలేదండి. ఎంతో ఘోరమైన శిక్ష పడలేదు. అంత ఘోరమైన శిక్ష అది పడిన కారణం మన పాపానికి విడుదల చేయడానికి, మన దోషాల నుండి విడిపించడానికి. ఎప్పుడూ పొందనంతగా చరిత్ర చూస్తే ఏమండి, యూదుల యొక్క యూదా వారి యొక్క చరిత్ర కానివ్వండి, రోమేల చరిత్ర చూసిన శిక్షలు చేసి చేయబడిన వారు ఉన్నారు, ఏమండి రంపంతో కొయ్యబడిన వారు ఉన్నారు, ఏమండి నిలువున చీల్చబడిన వారు ఉన్నారు. కానీ ఎంత భయంకరంగా ఏమండి శిక్ష అనేది ఎక్కడ లేదు. ప్రపంచ చరిత్రలో ఏమండి ఈ విధమైన శిక్ష అనేది ఏమండి ఎక్కడ లేదు. రోమా ప్రభుత్వం లెక్క ప్రకారంగా శిలువ వేస్తే చేతులకి వాళ్ళు కడతారు. అడ్డ శిలువ, అడ్డం కాదు నిలువు కాదు ఉన్న కర్రలకు ఈ తాడుతో కడతారు. తాడుతో కట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఏమండి అలా వదిలేస్తారు. అలా వదిలేసిన తర్వాత 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా 4 5 రోజులైనా అలా వదిలిపెట్టిన తర్వాత బతుకుండగానే ఇప్పుడు స్వామి ఏమవుతుంది అంటే పక్షులు వచ్చి తినేస్తూ ఉంటాయి, అలాగే కత్తలు వచ్చి అది వాళ్ళు పోషకు తినేస్తూ ఉంటే అలాగే చచ్చిపోవడం కొంతమంది ఆ ఎండలో ఆ విధంగానే చచ్చిపోవడం కొంతమంది. ఒకవేళ విశ్రాంతి దినం కనుక వస్తే, రేపు విశ్రాంతి దినం అయితే కనుక ముందు రోజే విశ్రాంతి దినం వరకు కూడా చిలువలో ఉండకూడదు ఎవరు కూడా. అది ధర్మశాస్త్ర ప్రకారంగా. కాబట్టి దాని ముందు రోజు కాళ్ళు కొడతారనమాట. కాళ్ళు కొట్టి చంపేస్తారు. ఒకరు కాళ్ళు కొట్టినా సావకపోతే మనిషిని బెల్లంతో పొడిచి చంపేస్తారు. ఎందుకంటే విశ్రాంతి దినం వరకు కూడా చిలువలో వేలాడకూడదు. ఆ యూదుల యొక్క ధర్మశాస్త్రం అది. అర్థమైందండి. అయితే ఇప్పుడు యేసుప్రభు సిలువ వేసింది ఏంటంటే విశ్రాంతి దినానికి ముందు దినం కనుక, విశ్రాంతి దినానికి ముందు దినం కనుక ప్రియదేవి పెట్టారా ఇక్కడ ఆయన ఏమండి బాడీని కొట్టించుకోలేదు, కానీ ఆయన ప్రాణమే పెట్టినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. ప్రియదేవి పెట్టినట్టు మరొక విషయం గమనించాలి. ఇక్కడ ఇదంతా నేను ఏం చెప్తున్నానంటే శతాధిపతి అంటే 100 మంది సైనికుల పైన ఆయన అధికారం కలిగిన వాడు. శతాధిపతులు బైబిల్ గ్రంథంలో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు మనకి. కాబట్టి ఈ శతాధిపతి వేరు. ప్రియమైన బిడ్డలారా, ఈ శతాధిపతి అంటే సాహసంగా ఏమండి తన దగ్గర 100 మంది ఉంటారు. అది అందరూ దగ్గరుండి అమలుపరచాలి. అంటే ఈయన జీవితంలో, ఈయన యొక్క లైఫ్లో
ఈ యొక్క శతాధిపతిగా ఉన్న కాలంలో ఎంతో మందిని ఈయన శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మందిని ఏమండి చంపిన సందర్భాలు ఉంటాయి. ఆ శిలువలో వేలాడదీసి వాడు చనిపోతే కాళ్ళు ఎరగొట్టి చంపిన సందర్భాలు, బల్లలతో పొడిచి ఏమండి జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి ఆయన జీవితంలో. అంటే ఈ శతాధిపతి అని పట్టుకున్న వాడు చాలా 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 ఏమంటే క్రూరుడుగా లేక కఠినవాడుగా ఉండాలండి. లేదంటే ఆ పని చేయలేదు, ఆ పని మామూలుగా చేయలేదండి. చూడండి, ఏదైనా ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమండి డాక్టర్లు వాళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేస్తారంటే డాక్టర్ గారు వెళ్ళి ఏం చేయడు, అర్థమైందా? ఎవడో డబ్బులు ఇచ్చి అదంతా కూడా పోతాడు, ఆ బాడీని పోతాడు. వాడెవడో తాగుతాడు, చదువుకున్నాడు అక్కడ లేదు, అర్థమైందా? దానిని కూడా ఒక ఫార్మ్ అవునండి, వాడు కొంచెం త్రాగుడేస్తాడు, లేదంటే త్రాగి వెళ్ళి వాడు అంతా కూడా కట్ చేస్తాడు. అలాంటి మరి పని చేయాలంటే మామూలు ఎవరు చేయలేరు, అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ త్రాగశాఖ కుదరదు. ఇక్కడ చాలా కఠినమైన మనసు, కఠినమైన హృదయం, కఠినమైన గుండె కలిగి ఉంటే తప్ప ఈ పని చేయలేడు, అసలు ఆ పని నిర్వర్తించలేదండి. అందుకనుక ఈ యొక్క శతాధిపతి చాలా క్రూరుడు, చాలా చాలా కఠినమైన కలిగిన వాడు, ఏమండి ఏమాత్రం కూడా భయం లేనటువంటి వాడు. ఎందుకంటే మరి ఇక్కడ ఒక వ్యక్తి తిరివేశారు అనుకోండి, చచ్చిపోయాడు అనుకోండి, ఇసరం మాకు ఎవరు అనుకోండి సపోజ్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కాపా ఈయన ఉండాలి, ఈయనతో పాటు కొంతమంది పెట్టుకుని ఈ కాపలా ఉండాలి. అంటే మేము తీరే వాళ్ళు ఏదైనా కాపలా కాయకుండా ఏదైనా జరిగితే ఎవరికి వస్తుంది? ఈయనకి వస్తుంది, మొట్టమొదటిగా శిక్షకి వస్తుంది. అందుచేత ఈయనే తగ్గుంటాడు, ఎన్ని రోజులు అక్కడే ఉంటారు. అలాంటి ఏమండి మరి శతాధిపతి ఈ శతాధిపతి ఎందరో చూస్తాడు. కానీ ఇక్కడ యేసు చూస్తున్నాడు. యేసు మీద ఎవడు అన్యాయంగా తీర్పులు చూస్తున్నాడు, అన్యాయంగా కొడత చూస్తున్నాడు, అన్యాయంగా గుద్దుతూ చూస్తున్నాడు, అన్యాయంగా ముసుగు వేసి ఆయన ఎప్పటిపైన సందర్భాలు చూస్తున్నాడు. అంతేకాకుండా ఒక్కటి ఉగ్రేయడం చూస్తూ ఉన్నాడు. అలాగే మీరు గమనించండి, అన్యాయంగా శిక్ష వేయబడుతుంది చూస్తూ ఉన్నాడు. అన్యాయంగా ఎవరి శిరస్సు పైన ముళ్ళ కట్ట పెట్టాడు. రాజు కదా అన్నట్టుగానండి, నీ రాజ్యం నా రాజ్యం అన్నట్టుగా అపహాసంగా ఆ శిలువ ఏమని లేక ఆ ముళ్ళ కిరీటం పెట్టి అంధకారం నాకు కుట్టినప్పుడు అవి మొత్తం ఇందులో ఏ ఒక్కరికి కూడా ఎవడో తట్టుకోలేడు, చచ్చిపోతాడంట. పైగా తాళ్ళతో కట్టవలసిన వాళ్ళు మేకులతో కుట్టారు. తాళ్ళు ఆధారం లేదు. ఆ మేకు కొడితే దాన్ని వేలాడాలంటే అసలు ఎంత భయంకర కష్టాన్ని బాగా ఒకసారి ఆలోచించేది. ప్రియమైన దేవుడు, అలాంటిగా భయంకరంగా శిక్షను అని వేస్తున్నప్పుడు దగ్గరుండి ఈయనే అదంతా కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. చాలా పూర్తిగా చూస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా కూడా జరిగిస్తూ ఇదంతా చేస్తూ ఉన్నాడు. ఇదంతా జరుగుతూ ఉంది. కానీ చివరికి ఏమైందో తెలుసా? ఇతడు అంటున్నాడు, ఇక్కడ సాక్షి ఇస్తున్నాడు. ఒక వాక్యం చదువుదామండి, 23:47 లూకాసు వార్త. ఓకే, శతాధిపతి జరిగింది చూశాడు. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేదని చెప్పి దేవుడిని మహిమపరుస్తుంది. ఎవడంటే ఇంత క్రూరుడుగా ఉన్నాడే, ఇంత మూర్ఖుడుగా, ఇంతటి కఠినాత్ముడుగా ఉన్నాడే, ఆయన హృదయం కరిగిపోయింది. ఎవరిని ఆయన హృదయంలో మార్పు వచ్చింది. మనం కుడివైపు దొంగలే ఆలోచన చేస్తూ ఉంటాం. కుడివైపు దొంగలే రక్షించబడ్డాడు, పరలోక రాజ్యంలో అనుకుంటామని. గమనించండి, కుడివైపు దొంగ కంటే కూడా ఎటువంటి శాశ్వతమైన మరి పరిస్థితులు ఈ శతాధిపతులు మీరు ఆలోచన చేయండి. ఎంతటి క్రూడో, ఎంతటి కఠినవాడో అయినప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడిని మహిమపరుస్తున్నాడు. నిజంగా ఈయన ఎవరు? నీతిమంతుడు ఆయన. ప్రేమైన దేవుడు, ఆ నీతిమంతుడు చూడ బాగుతాడని ప్రార్థన భార్య ఆమె గుర్తించింది దర్శనం ద్వారా. ఇక్కడ ఈయన ఇన్ని చేసేది ఆయన నీతిమంతుడు అని పబ్లిక్ గా చెప్పకూడదు. అక్కడ ఎందుకు తెలుసా? ఆయన నీతిమంతుడని ఈయనే సాక్ష్యం చెప్తే ప్రభుత్వానికి శిక్ష పడుతుంది. నీతిమంతుడు ఎందుకు చేశారు, నీతిమంతుడు ఎందుకు శిక్ష విధించారు అని. రెండోది చూస్తే ప్రభుత్వం ఈయనకి భయంకర శిక్ష ఇస్తుందండి. ఎందుకంటే నేరం మోపబడి శిలువ వేయబడడం జరిగింది కదా. నువ్వు నీతిమంతుడు అంటావేంటి? నీకు సంబంధం ఏంటది? నువ్వు చేయవలసింది ఏంటి? నువ్వు చేసే అంతే, అంతవరకే నీకు. మరి ఆయన గురించి నువ్వెవడో తీర్పు తీర్చడానికి, నీతిమంతుడు అంటానికి నువ్వెవడో?
అవసరమైతే నిలువున చీల్చేయడానికి అవకాశం ఉందండి. చాలా భయంకరంగా బంధువులు ఎదురు పెడుతుందండి. అయినా సరే ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. కొడతం చూస్తారు, చిత్రంతో పెడతాం చూస్తారు. కానీ అలా అనడానికి కారణం మరొక చూడు, మరొక మాట చెప్పండి. ఇక్కడ మత్తయి సువార్త 27:54 మరో మాట అండి. అది కూడా చదివి మనం కొంచెం ముందుకు వెళదామని. శతాధిపతియు అతనితో కూడిన యేసునకు కావలి ఉన్న వారును భూకంపములు జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా అబద్ధం కాదు చెప్పింది, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. ప్రియ బిడ్డలారా గమనించండి, ఈ శతాధిపతి పిల్లగా ఇక్కడ నీతి మొదలు ఒప్పుకుంటమే కాకుండా ఈయన దైవ కుమారుడు. దైవ కుమారుడని జ్ఞానాన్ని ఒప్పుకోరు. ఎవరిని దైవ కుమారుడని ఒప్పుకోలేదండి, ఎవరు ఒప్పుకోలేదండి. కానీ దైవ కుమారుడని ఈయన ఏమని హృదయపూర్వకంగా ఒప్పుడే కానీ పబ్లిక్ గా చెప్తున్నాడు, ఈయన దైవ కుమారుడు. ఆయన చిన్నలో అలాంటి ప్రాణం పెట్టండి. దైవ కుమారుడు ఎందుకు ఈ మాట్లాడాడు తెలుసా? ఫైనల్గా యోసేపు వెళ్ళి పిలాతులను కలిసి యేసు దేహం మాకు కావాలని చెప్పేసి అడిగారు. అయితే శతాధిపతికి ఆజ్ఞ ఇచ్చారు. శతాధిపతి అంతవరకు సేవించడంలో చేసేసాడు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? చనిపోలేదా ఆ విషయం తెలుసుకోవాలి. అప్పుడు డైరెక్ట్గా మరి ఒకడు 10 మంది పంపితే ఒక సైనికుడి మధ్య కుదరదు. ఇతడు చెప్పిన దాన్ని అక్కడ రాస్తారన్నమాట. మరి తేడా వస్తే కనుక ఇతను వస్తాయి. అందుచేత డైరెక్ట్గా ఫైనల్గా వీళ్ళే చూసుకోవాలి. శతాధిపతి వెళ్ళాడు, చూస్తాడు, అర్థమవలేదు, చనిపోయాడు, ఇంకా బ్రతుకున్నాడు. బళ్ళు తీసుకున్నాడు. ఆ బళ్ళతో ఒక్క పోటీ పడిచాడండి. ఆయన పక్కలో నుంచి చూసుకుంటూ పోయి గుడ్డి వరకు వెళ్ళి ఆగిందండి. కానీ ఆ పక్కలో నుంచి వచ్చింది నీళ్ళు, ఒక్క రక్తము పుట్టు మిగిలిందండి. అది కూడా ఆ బళ్ళు అంతా వచ్చినప్పుడు ఈయన కంటి మీద పడిందండి. ఆ రక్తపు సుక్క ఆ నీటితో వచ్చి కంటి మీద పడింది. కారణం ఏంటి తెలుసా? ఇతని ఒక కన్ను గుడ్డివాడండి. ఇతడు గుడ్డివాడు చాలా కాలం క్రితం ఈ కన్ను పోగొట్టుకున్నాడండి. ఈ కన్ను పోయింది కాబట్టి ఎప్పుడైతే గుడ్డి మీద పడిందో వెంటనే కన్ను స్వస్థమైన చూపుతో పెట్టాడండి. అప్పుడు అనుకుంటున్నాడు, ప్రభువా నువ్వు నిజంగా నీతిమంతుడు అయ్యా, నువ్వు నీతిమంతుడు అయ్యా అని. ఎప్పుడైతే పడిసాడో ఆ రక్తం కంటి మీద గుడ్డి కన్ను మీద పడిందో వెంటనే ఆయన గుడ్డి పగిలిపోయింది. అంతవరకు క్రోధంతో రాతి గుడ్డితో రాతి యొక్క మనసుతో ఉన్నది. ఇంకా మరి కన్యాత్ముడిగా ప్రవర్తించినట్టు ఈయన ఆ విధంగా ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో ఎక్కడ 2 కళ్ళతో చూస్తూ ఉన్నాడు. ఆ ఏలాడు పెడుతున్నాడు, వేస్తుంది అంటున్నాడు, ఈయన నిజంగా ఈయన దైవ కుమారుడు, ఈయన నీతిమంతుడు, ఈయన నీతిమంతుడు ఈయనని. ప్రియమంతుడు దేనికి భయపడలేదు. ఒక అధికారులు చేయనివ్వండి, కానీ నేను చెప్తా ఈయన నీతిమంతుడే. ఈ నీతిమంతుడు రక్తం ఇదిగో కాదుకి ఇది వాళ్ళ కుట్టారు. ఎప్పటికీ కుట్టోండి ఇదిగో కన్ను నేను స్వస్థంగా చూడగా కన్ను బాగుపడింది. ఇదిగో ఇది దైవ కుమారుడు, దైవ కుమారుడు చంపేస్తారు అని అంటే కూడా ముఖంలో వచ్చి కళ్ళ నీళ్ళు ఏడుస్తూ ప్రభువా ప్రార్థన చేసి పశ్చాత్తాపడి మారు మనసుకున్నాడండి. రోమా యొక్క ప్రభుత్వంలో ఉన్న ఏ అధికారి కూడా ఎవరి దగ్గర కూడా తల తెచ్చుకుంటే నేరం, మొక్కలు ఉంచితే నేరం. ఒక్క ప్రభుత్వం దగ్గర మాత్రమే తల వంచాలి తప్ప రోమా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇంకా చిన్నవాడు మొదలుకొని పెద్ద ఉద్యోగి వరకు ఎవడైనా సరే ఎవరికి తల తెచ్చకూడదు, మొక్కలు వంచకూడదు. అలా వంచితే అది భయంకరమైన క్షమించలేని నేరం అన్నది. ఆయనని తెలుసు కూడా ముఖాలేసి నీతిమంతుడైనా ఈయన దైవ కుమారుడైనా నీతిమంతుడిలాగా చంపుతామా, దైవ కుమారుడిలాగా చంపుతాము, చిత్రం పెడతామా అన్నట్టుగా అందరికీ పబ్లిక్ గా ఆయన కేవలం ఎక్విప్మెంట్ చెప్తున్నాడండి మాట. తర్వాత కాలం ఏంటో తెలుసా? కానీ ఎందుకో దేవుడు తప్పించాడేమో తెలియదు.
ప్రభుత్వం ఏ శిక్ష వేయలేదు. ప్రభుత్వానికి తెలుసు కదా, గవర్నర్ తెలుసు కదా నీతి మొదలని తన భార్య సాక్ష్యం ఇచ్చింది కదా, ఎంత నిమిత్తమో తెలియదు కానీ ఏ శిక్ష విధించలేదు. అయినా సరే ఇతడు వెంటనే రాజీనామా చేసేసాడు. వెంటనే కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని సువార్తను ఎవరి ఈయన ప్రకటిస్తూ మొదలుపెట్టాడు. కప్పతోకియా అనబడుతున్న ప్రాంతం అంతా కూడా ఈ సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఎవరి అనేక ప్రాంతాలను సువార్త చేస్తుంటే అనేక 100 మంది మారుమనసు పొందుతున్నారు. ఆ 100 మంది రక్షించబడుతూ వచ్చారండి. ఆ విధంగా ఈ సువార్త చేస్తూ ఎంతోమంది మార్చాలని చెప్పి ఈ విషయాన్ని రోమ ప్రభుత్వ అధికారులకు వెళ్ళింది. వెంటనే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పట్టుకుని బంధించి తీసుకున్నారు. అప్పుడు అడిగారు, ఏంటిది? సరే నువ్వు లోగడ చేసిన దానికి శిక్ష వేయాలి, వదిలిపెట్టేశావు. సరే రాజీనామా చేశావు కాబట్టి వదిలేశావు. కానీ ఇప్పుడేంటి? రోమ ప్రభుత్వానికి విరోధమైంది ఈ యొక్క యేసుక్రీస్తు సువార్త. ఎందుకంటే జ్ఞానం చేస్తాడని మేము శిక్షిస్తాం, ఆయన నీతి మొదలు ప్రకటిస్తాడని నువ్వు ఆయన దైవ కుమారుడు అంటే దైవ కుమారుడు చంపేసావా? ఏం చేసింది? ఆపుతావా లేదా అంటే నా ప్రాణముల కొరకు నేను ఆపలేదు. నా ప్రభుని నేను చూసాను, ఆయన నీతి మొదలని నేను చూసాను. నా కళ్ళారా నేను ఏదని చేయాలి కానీ నేను మాత్రం ఈ సువార్త ఆపను అని చెప్పినప్పుడు వెంటనే కూడా వారికి ఏం ఆజ్ఞించారు తెలుసా? ఎవరికి కనిపించకుండా ఎవరు చూడకుండా దూరంగా తీసుకెళ్ళిపోయి ఒక అరణ్యంలో తీసుకెళ్ళిపోయి ఆజ్ఞించారు. అంటే ఎంత మారుమూల ప్రాంతాలు ఎవరి ఆ కొండలు లేకపోతే లోయలు దాటుకుని ఆ అరణ్య ప్రాంతాలకు పోయి అక్కడ నిలువుగా నిలబెట్టి నరికేస్తుందో దానికి అలా కొలుకుంటూ పోయిందండి. మొండుగా పడ్డ అప్పుడు కూడా యేసు ప్రభువా నీ యొక్క రావడానికి భాగ్యం ఇచ్చావు, నాకు చేర్చుకో అంటూ ఉండగానే ఆయన తాగడం తీయబడిందండి. అదే సమయంలో అరణ్యంలో నివసిస్తున్న యొక్క కడుపు లేని ఒక గుడ్డి ఆమె నివాసం చేస్తూ ఉంది. అది జరిగిన సమయంలో తన ఒక్కడే కొడుకు అయితే భర్తకేడు ఆ కొడుకు చచ్చిపోయాడు. ఒక వ్యాధి వచ్చి చాలా కాలంగా మంచి మీద ఉంటూ ఉండగా ఇవి అక్కడే జీవిస్తూ అవ్వడు కాబట్టి ఏ పక్కన నీళ్ళు ఉందో, ఏ పక్కన చెట్టు ఉందో, ఏ పక్కన ఆవుడియో, ఏ పక్కన ఏముందో ఇవి ఆ విధంగానే జీవిస్తూ వచ్చిందండి. కొడుకు లేకపోయాడు, కొడుకు చచ్చిపోయాడు, రోగంతో చచ్చిపోయాడు. అప్పుడు చాలా ఏడుస్తూ ఉండగా ఒక దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. ఎదుగున్నమ్మా ఫలానా చోట తలకాయ పడింది, ఏ తలకాయ నెలలో పడిందో ఆ తల చూపిస్తున్నాడు దేవుడు దర్శనం. ఆ తలకేమో ఆ తల తెచ్చి కొడుకుని ఆ తలను పాతి పెట్టమ్మా అని దేవుడు ఆ దర్శనం స్పష్టంగా పళ్ళెత్తి పుట్టి కానీ ఆత్మనేత్రంతో చూస్తూ ఉండగా వెంటనే కూడా ఈమె ప్రభు చెప్పినట్టుగా నడుచుకుంటా ఏ ప్రాంతంలో అయితే చెప్పాడో అక్కడికి వెళ్ళి చూడగానే సరిగ్గా తలకే ఉందండి. ఆ తల పట్టుకుందండి, 2 కళ్ళు ప్రకాశిస్తూ మొదలుపెట్టాయి. ప్రైజ్ హల్లెలూయా. 2 కళ్ళు చూస్తూ మొదలుపెట్టిందండి. అందులో 6 కళ్ళు తెరవబడ్డాయండి. ఈ తల పట్టుకోగానే వెంటనే కూడా దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ తల పట్టుకొచ్చి తన కొడుకుని ఈ తలను పట్టుకెళ్ళి కొయ్య తీసి సమాధి చేసినట్లుగా ఇది చరిత్రలో రాయబడి సత్యం. ఒకవేళ మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇది నేను తెలుసుకునే విషయం వాస్తవం 100% కూడా నిజం వినాలా. కాబట్టి ప్రియ దేవుని గమనించండి, దేవుని కార్యాలయంలో ఎంత మూర్ఖుడు, ఎంత ఏమని మరి భయంకర వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు రక్షణమే కాదు, స్వస్థపరచడమే కాదు, నిలబెట్టుకున్నవే కాదు, వాడుకున్నవే కాదు, అతను సాక్షి అవడమే కాదు, అతను సాక్షి అయిన తర్వాత కూడా ఆయన తల గొప్ప కార్యం చేయడంలో వాడుకుంది. అందుకని ఆయన పేరు ఏమని ఇంగ్లీష్లో ఉందన్నమాట. అయినప్పటికీ చిన్న అక్షరాలతో రాసుకున్నాం. సైంట్ లాజియస్గా ఆ పేరు పిలవబడుతుంది. ఇప్పుడు రోమా
రోమన్ క్యాథలిక్ సంఘస్థులు అందరూ కూడా, లేకపోతే రోమన్ క్యాథలిక్ ఆ యొక్క సంస్థ అంతా కూడా ఏమండి మార్చి 15వ తారీఖున ఈ గురించి ఒక పండుగ జరిపించుకుంటారు. అడగండి కాబట్టి మార్చి 15వ తారీఖు ఏమండి ఈ యొక్క సైట్ లాజెస్ అని జ్ఞాపకం చేసుకుంటారండి. తర్వాత ఇంకో పెద్ద సంస్థ ఏమవుతుందంటండి, ఆ సంస్థ అయితే ఏమండి 16వ తారీఖు అక్టోబర్ నెలలో 16వ తారీఖు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఈయనకి ఒక గొప్ప చరిత్రలు నిలిచిపోయాడండి. నిజానికి ఆయన ప్రాణం పెట్టి వరకు కూడా కురుడుగా ఉన్నాడండి, పూరత్వం కలిగి ఉన్నాడండి. అన్ని రకాలుగా హింసకుడులో ఈయన పాత్ర పోషించాడు, ధర్మ పాత్ర పోషించాడు. అయినా కానీ ప్రభు అతను ప్రేమించాడు, ప్రభు అతను ప్రేమించాడు. ఆయన పాపంలో క్షమించాడు, ఆయన పాపం కొరకు కూడా ప్రాణం పెట్టాడని అక్కడ రుజువు చేస్తున్నాడు. ప్రియ దేవుడు మాకు ఎంతో కావాలి. ప్రభువును సాగుతున్నాం, ప్రభువును నమ్ముకున్నాం, ప్రభు రక్తంలో కడగబడ్డాం, రక్షించబడ్డాం, ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మన మాటలు ఆయన చేతులు అంటారా, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఆయన ఏడిపించట్లు అంటారా? ఇంకా ఎంతకాలం అండి మనం ఆయన ఏడిపించడం? ఇంకెంతకాలం అండి ఆయన దుఃఖం పెట్టడం? ఇంకెంతకాలం అండి పిల్లలు ఏ రోజుతోటి శుద్ధి చెప్తాం, సమర్పణ చేస్తాం, సమర్పణ చేద్దాం. ఇక ఆయన ఆయాసకరమైంది ఏది ఉన్నదో నాకు చూపించని దానికి ప్రార్థన చేశాడు. అవును, ఆయనకు ఆయాసకరమైంది ఏది ఉన్నదో పశ్చాత్తాపంతో దాన్ని ముగిద్దాం, దాన్ని భూస్థాపన చేద్దాం. అక్కడ తలకై తన బిడ్డను భూస్థాపన చేస్తుంటాం, వీటిని భూస్థాపన చేద్దాం. శరీర ఇచ్చను చంపేయండి, లేకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది అంటాడు పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ. ప్రియమైతే బిడ్డ, శరీర ఇచ్చను ఆత్మశాత ఏం చేయాలి, దాన్ని చంపినేయండి అంటాడు. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది. అది దాంట్లో మనం చచ్చిపోదామా లేక మనమే దాన్ని చంపేస్తామా అనేది ఆలోచన చేయండి. మనం ఆ శరీర ఇచ్చ ఏదైతే ఉన్నదో దేవుని బాధపరిచి దేవునికి దుఃఖం కలిగేసి శరీర ఇచ్చ శరీర కోరిక ఏదైతే ఉన్నదో దాన్ని శిలవేసి చంపి సమాధి చేద్దామండి. అప్పుడు మనం ఆయనకు తగిన బిడ్డగా ఎదుగుతాం, ప్రకాశిస్తాం, ఆయనలో జీవిద్దాం. అవునండి, ఆయనకు మన ఆత్మను రోజున అప్పగిద్దాం. మన జీవితం చక్కగా సమాప్తి చేయడం ముగించబడుతుందండి. ఆ రకంగా భక్తులు ముగించారు, ధైర్యం వచ్చాడు. నేను వెళ్ళిపోయే మాసన్నమయ్యింది బాబు. దేవుడికి బలముక్తులు కానీ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడం, ఆయన విధులను నువ్వు నెరవేర్చువాడు అయితే నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఏ పని పూనుకున్నప్పటికీ కూడా ఆ మంత్రంలో దేవుడు నీకు తోడై ఉండి అంటే సమరం చేస్తాడు. దేవుడిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడం చెప్పాడు కదా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కూడా అదే రీతిగా మనం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, అవునండి, మనం కూడా ఆ విధంగా జీవిస్తూ మన బిడ్డలకు అటువంటి మాదిరిని చూపించి మన ఆత్మను ప్రభుకి అప్పగించుకుందాం. కానీ ప్రభువు అక్కడ చాలా సమీపంగా దగ్గరగా ఉండాలి, సమయం లేదు. మరి ఇప్పుడే మనం తిట్టుకుందాం, మనం సరిచేసుకుందాం. ఇది మంచి తిట్టుబాటు చేసుకోవడానికి ఇచ్చండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మాటలు దీవించి మనందరి హృదయాల్లో ఆయన కార్యం జరిగించి ఆయన నామానికి మహిమ కలుగుగా ప్రార్థన చేసుకుందాం. తల వచ్చారు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిగెప్పుడు ప్రార్థించారు. అందరూ ప్రార్థన చేద్దామండి. ముందు వెనక్కి వచ్చాం కదా, ఒకసారి అందరూ కలిసి దేవుని స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రేమల ప్రభువు చిత్తపరిచినటువంటి అల్పాహారము దీవించి ఆశీర్వదించు తండ్రి. అది చిత్తపరిచినటువంటి మరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అది ప్రభు తీసుకుంటున్న ప్రతి బిడ్డకు ఆయురారోగ్యాలు వేసిమని చిత్తపరిచిన దీవించమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ప్రార్థన ఆశీర్వాదం చేసే లోపల ఆ ఫలాన్ని పళ్ళల్లో వేసి అన్ని కూడా చిత్తపరచండి. అయ్యా అమ్మ చిత్తపరచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం ప్రార్థన చేయాలి. మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే ద్వారా నీకేం నేర్చుకుందాం.
ప్రభు నిన్ను ఏ విధంగా నీతో మాట్లాడాడు, ఏ మాట నిన్ను దర్శించింది, ఏ మాట నిన్ను హెచ్చరించింది, ఏ మాట నిన్ను గుర్చుకున్నది, ఏ విషయంలో నీవు తీర్మానం చేసుకున్నావు, ఏ విషయంలో నువ్వు మరి ఇంకా దేవుని సన్నిధిలో మరి ఏ ఇచ్చ, ఏ శరీర ఇచ్చ మరి నీ మీద ఎంతవరకు కూడా ప్రభుత్వం చేస్తూ ఏర్పరచదు, దాన్ని చంపడానికి నువ్వు ఇష్టపడితే ఇప్పుడే ప్రార్థన చేయి. ఆత్మశేత శరీరాన్ని చంపాలి. అవునండి, మరి ఈ సమయంలో ఎలాంటి వాడినైనా ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను రక్షించడం కలిగిన రక్షణ పొందకపోతే నువ్వు త్రాగుబోతుమైనా, తిరుగుబోతుమైనా, చోటవాడమైనా, ఎక్కడి పుష్టుడైనా, పొరపాటుడైనా నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు, నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు ఆయన. ఇప్పుడే యేసు ప్రభువా నువ్వు ఒప్పుకుంటే, ఆయన నీతి మొదలను గుర్తిస్తే, ఆయన దైవ కుమారుడు అన్న సమస్త రక్షకుడని నువ్వు అంగీకరిస్తే, నువ్వు ఎక్కడున్నా ఎక్కడుండి ఈ యొక్క వాక్యం వింటున్నప్పటికీ కూడా దేవుడు ఇప్పుడే ఆయన మార్చబోతున్నాడు, దేవుడిని ఇప్పుడే దర్శించబోతున్నాడు, దేవుడు ఇప్పుడే నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు, నీ పాపములని కూడా క్షమించబోతున్నాడు, నీ పాపములని కూడా పాతేయబోతున్నాడు. దూరముగా లోతైనది అగాధ జలములలో సముద్రంలో పాడైపోతున్నాడు. నీవు ఒప్పుకుంటే ఈ శతాధిపతి ఒప్పుకున్నాడు, ఈ శతాధిపతి ఒప్పుకున్నాడు. ఆయన జీవితంలో జరిగిన కార్యము, ఆయన జీవితంలో జరిగిన కార్యము ఆయన నీతి పనులను తెలియజేసింది. ఆయన దైవ కుమారుడిని ఆయన మోకాలేసి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎవరు ఇష్టపడకపోయినా, ఎవరు కష్టమైన ఏమైనా కానీ ఆ రక్షకుడు నాకు కావాలని, ప్రభువా ఇదిగో ఇంత సమయంలో నా దేవా అని ప్రతి ఒక్కరు ప్రార్థించారు. ఆ శతాధిపతి రక్షణ పడతాడు. నువ్వు రక్షించబడ్డావు, కానీ మరి ప్రాముఖ్యలేదా, మన తిరుగుతులేదా, చోదమాడతలేదా, నువ్వు ప్రవర్తిస్తలేదా, నువ్వు దేవుడికి విరోధంగా నువ్వు జీవించట్లేదా, ఆలోచించట్లేదా, అనుగ్రహించట్లేదా? ప్రభు చూస్తున్నాడు. తల్లి, సహోదరుడా, సహోదరి, ప్రభు చూస్తున్నాడు. ఇప్పుడే విడిచిపెట్టాయి, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ అవినీతిని విడిచిపెట్టు, ఒప్పుకో. ఆయన శరీరంలో లేదా, మీరు పరిశుద్ధాత్మ చూపించలేదా, ఆయన వాక్యం మీరులో నీకు చూపించలేదా, ఆయన ఒక క్రాంతి నీ మీద ప్రకాశింప చేస్తూ ఉండగా నీవు చూడలేదా? నువ్వు హృదయాన్ని కఠినపరచుకోవద్దు. కఠినపరుచుకున్న వారందరూ కూడా రాలిపోయే ఆరోగ్యంలో నేను పశ్చాత్తాపడి నేను త్రాగుతున్నాను ప్రభా, ఎవరికి తెలియదుకున్నాను ప్రభు, నన్ను క్షమించాయి. ఇక్కడ నేను పూర్తిగా మెచ్చుకుంటున్నాను. నేను తిరుగుతున్నానయ్యా, నేను క్షమించి తిరిగిపోతాను, క్షమించు ప్రభు. అయ్యో నేను చూడగానయ్యా, అయ్యో నేను అబద్ధాలు కోరినయ్యా, అయ్యో నేను మోసాలు కానయ్యా, నేను లంచాలు పుచ్చుకున్నవాడినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించమని ప్రార్థించండి. పశ్చాత్తాపడండి, పశ్చాత్తాపడుతుంది, ప్రార్థించండి, ఒప్పుకుందాం. మీరు ఎవరో పాడుతూ మీరు ప్రార్థన చేస్తూ ఒప్పుకోండి, మీరు ప్రార్థన చేస్తూ ఒప్పుకోండి. సిలువలో కరుణామయుని దయగల సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఎవరి కోసమో ప్రార్థన నా కోసమే, ఇది నా కోసమే ప్రభువా, నీ త్యాగము నా కోసమే, నా పాపముల కోసమే, నా అవిధేయతలే నన్ను శిక్షిస్తున్నాయి, నా పాపమే నన్ను శిక్షిస్తుంది, నా పాపం నన్ను పట్టుకుంటుంది. నిజమే ప్రభువా అంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, అనుసరించి వస్తున్నాను, కానీ పాపాన్ని మనం విడిచిపెట్టలే. పాపాన్ని విడిచిపెట్టడం క్షమించయ్యా, క్షమించు తండ్రి, నా నిన్ను క్షమించయ్యా అని ప్రార్థించండి, ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇంకెంతకాలం దేవుని బ్రతక పాత్ర అవుతావు, ఇంకెంతకాలము శిక్షణ పాత్ర అవుతావు, ఇంకెంతకాలము లోపడలేని వ్యక్తి వలని ఉంటావు, లోపడలేని వ్యక్తి వలని ఉంటావు. పశ్చాత్తాపడి లోపడదాం, దిద్దుకుందాం, సరి చేసుకుందాం, సమర్పించుకుందాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం, మన బ్రతుకు ఇచ్చిన ప్రభు కొరకు సమర్పించుకుందాం.
నీ కొరకే బ్రతుకుతాను ప్రభు, నీ కొరకే సస్తాను నాయన ప్రభు, నిన్ను విడిచిపెట్టుకుంటున్నాను ప్రభు, నీ కొరకే జీవిస్తానయ్యా, నిన్ను ప్రాణిస్తానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఈ బ్రతుకు నీ కోసం, నా మాటకైతే బ్రతికిస్తే అని నేనంటానయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఎంతవరకు ఇక్కడ వెళ్ళే సందర్భంగా ప్రభు నీ సరి మాకు ఇచ్చారు. నీ బిడ్డలందరూ కూడా వారు చెందుబడి నీ సన్నిధికి వచ్చి మాకు సహకరిస్తూ వచ్చారు. మాతో కలిసి పాటలు పాడారు, ఆరాధన చేశారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. తండ్రి వారందరినీ నేను దర్శించారు, వారందరినీ బలపరిచారు. అంతేకాదు 7 బిడ్డలు 7 మాటలు మాట్లాడతాను, వారు సిద్ధపరిచారు తండ్రి. చక్కగా నిలబెట్టుకున్నాం, చక్కగా వారితో మాట్లాడి వారిలో నుంచి మాట్లాడారు. ఆ బిడ్డలను మరింతగా బలపడతాడు. ఇంకా 7 తక్కువ శక్తితో అభిషేకించి రానున్న దినాలు ఇంకా బలంగా వారు వాడబడాలి ప్రభువా. అది బాధ్యత ఇవ్వండి. అలాగే ఇంకా అనేకలను లేపండి, అనేకలను సిద్ధం చేయండి, బలపరచండి తండ్రి ప్రభువా. ఎక్కబడిన వాక్యం పనిచేయండి. ప్రతి మాటలో నుండి ఇంకా అనేక అర్థాన్ని, ఆ పరమార్థాన్ని ప్రభువా మేము ధ్యానం చేసుకున్నాం. ఇంకా మేము మా జీవితాలు ఈ రోజు నుంచి ఇంతకు ముందు వలే కాక గొప్ప మార్పు దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. అయినా ఆ శతాధిపతిని మా ముందు పెట్టారు కదా, ఆ శతాధిపతి వలె నేను కూడా అవును తండ్రి నేను గుర్తించగలగా, అప్పుడు వైపు దొంగ వలె ప్రభువా నేను గుర్తించగలగాలి. నీవు నీతిమంతుడు అని వారు గుర్తించారు. నీవు దైవ కుమారుడు అని, నీవు లోకరక్షకుడు అని సమరిస్తే గుర్తించారు. ఆ ఆమెతో అందరూ గుర్తించగలిగారు ప్రభువా. ఆ విధంగా ఈ సమయంలో మేమందరము కూడా అవుతాడు సరిగా గుర్తించలేకపోయాడు. క్షమించుకండి, నువ్వు నీతిమంతుడు అయ్యా. మేము ఇంకా నువ్వు పాపలనే నీతిమంతులు చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా మాలో పాపపు క్రియలు ఉన్నాయా, పాపపు క్రియలకు సావలేదయ్యా. ఇప్పుడు చంపడానికి సహాయం చేశాం అయ్యా. వాటి మీద విజయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, నీకు స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే ఒప్పుకున్నారో, ఎవరైతే విడిచిపెట్టారో తమ పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి తమ పాపములకు మరి క్షమాపణ పొందినట్టు వారు ధన్యులని వాటిని చెప్పారు. అతిక్రమలు దాచిపెట్టేవాడు, ఒత్తిళ్ళని చెప్పాడు. ఆయన ఎవరు దాచిపెట్టేవాడు కాకుండా ఒప్పుకునే వారిగా నువ్వు చేసినందుకు వందనాలు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఒప్పుకున్నారో వారిని ఫలింపచేయండి, వారిని దీవించునండి, వారిని ఆశీర్వదించు ప్రభువా. ఆశీర్వాదానికి ఎన్నో అడ్డు చేయమో, మా ఉద్యోగులు అడ్డు చేయమో ప్రభు క్షమించుదండి. ఒప్పుకున్న ప్రతి ఒక్కొక్కరిని క్షమించే ప్రభువా. అయ్యా క్షమాపణ అనుగ్రహించువాడు, మీరేమి చేసుకొని క్షమించమన్నావు, మమ్మల్ని కూడా క్షమించేయండి. నేను మా బ్రతుకులు ప్రభువా నీ కొరకు మీద బ్రతికి నీ కొరకే జీవించాలి, నిన్నే ప్రకటించాలి, నిన్నే చూపించాలి, నీ కొరకే సాగిపోయింది, నీలో మేము జీవించాలి. అటువంటి ప్రభు మాకు దయచేయండి. ఎటువంటి వాక్యం పనిపించేది కొడుకు బిడ్డలందరినీ ఆశీర్వదించాలి. అలాగే పశుపాలకు ప్రార్థిస్తున్నాయ్యా. ఈరోజు సిద్ధపరుస్తుండగా తను ప్రతిఫలించి ఆ బిడ్డ పట్ల జీవితంలో, ఆ బిడ్డ జీవితంలో కూడా ఒక నూతన కార్యం జరిగించు. ఆ బిడ్డను ప్రభు వ్యాకాంతురాలు సంవత్సరాలు అయ్యా కార్యం చేయండి, కార్యం చేయండి తండ్రి. ఆయన నీ గొప్ప కార్యం జరిగించు. ఎంతోమంది బిడ్డలు ఉన్నారు అయ్యా, వారి జీవితాల్లో కూడా నూతన కార్యం జరిగించు. అప్పుడు వారంలో ఉన్నట్టు వారు విడిపించున్నాయి. ఎంతోమంది అమ్మాయి బిడ్డలు వివాహ విషయాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. ఆయన వారి జీవితాల్లో నూతన కార్యం జరిగించి కుటుంబాలుగా కట్టండి నాయన. బిడ్డలు లేకుండా నేను ఆశ్చర్య స్పృహలో ఉన్నారు తండ్రి. ఎప్పటికైనా దర్శిస్తామని కనికరిస్తామని ఎదురు చూస్తూనే ఉన్నారని వారి విశ్వాసాన్ని కమ్మలపరిచి గర్భం తెరవండి, గర్భం తెరవండి, చక్కని బహుమతి ఇవ్వండి. ఎంతో మంది ఏ పని లేక నిరుద్యోగులుగా ఎంతో ఆడిపోతూ ఉన్నారు. వారికి తగిన పని కల్పించాడు, తగిన జాబులు ఇప్పించాడు. జాబులు చేసినా కానీ అంతంత మాత్రం ఉన్న పరిస్థితులను వారిని ఆశీర్వదించి దీవించు. మరి కొంతమంది బిడ్డలు కుటుంబాలు యజమాని కోల్పోయిన వారు కొందరు మీ కుటుంబంలో
ప్రభువా, ముఖ్యమైన వారు కోల్పోయిన వారు కొందరు ఉన్నారు. అయినా వారికి నీవే తండ్రిగా ఉండు, నీవే యజమానిగా ఉండండి, మీరే స్నేహితులుగా ఉండండి. ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఆ కుటుంబాన్ని బలపరచండి, ఆ బిడ్డలను బలపరచండి, నడిపించండి. నాయనా స్తోత్రం. అలాగే ప్రభువా, ఎంతో మంది బయటకు చెప్పుకోలేక, అయ్యో ప్రభా, వారు తట్టుకోలేక, వారు మోయలేకుండా ఎన్నో భారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నారు. వారి భారం తేలిక చేయండి, వారి పరుగును తేలిక చేయండి నాయనా. వారి సమస్యలను ప్రభా వినిపించండి, వారి అనారోగ్యాల నుండి స్వస్థపరచండి ప్రభువా. మరి అప్పుడు భారం ఉండడం వల్లే కాదు, మరి అప్పులు పెట్టి అప్పుడు ప్రభువా ఇవ్వకపోవడం వల్ల తిరిగి ఇవ్వకపోవడం బాధలో ఉన్న వారు ఉన్నారు. వారి బాధ్యత వరకు వచ్చిన సహాయం చేయండి. నేను వారి బాధ్యతను తీర్చుకునేట్లు సహాయం చేయండి. ఈ ద్వారం తెరవండి, కార్యం చేయండి. నీలాంటి సమీపంగా ఉంది, మేలు చేయండి అయినా. ఎవరైతే నిరాశతో ఉన్నారో, నిస్పృహతో ఉన్నారో వారిని ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. వారు నీ మీద ఆడుకున్నప్పుడు, నీ కొరకు నిలబడినప్పుడు ఆ శతాధిపతి ఆ రోజు వరకు దుర్మార్గుడిగా ఉండొచ్చు, కఠినాత్ముడిగా ఉండొచ్చు, రాతి నుండి కలిగిన వాడిగా ఉండొచ్చు. ప్రభువా, నీవు దర్శించావు తండ్రి, నీ రక్తం చేత హద్దులను జరిగించావు తండ్రి. నీ రక్తంలో కడలు పెట్టినప్పుడు శరీర స్వస్థత కూడా దయచేసి, శరీర ఆరోగ్యం ఇచ్చి, కుటుంబాలకు మేలు చేసి, శాంతిని సమాధానం కలగజేసి, నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కడకూడిన మాకు నీ యందు శ్వాస వచ్చిన బిడ్డలకు సదాత్ముడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్, ఆమేన్. ఎవరు లేకపోతే దయచేసి ఎక్కడో ఎక్కడ ఉండండి, మీకు ప్రారంభం పడుతుంది. తినవచ్చు, పట్టుకెళ్ళిపోవచ్చు, పెట్టుకోవచ్చు. కాబట్టి